హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము 39 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇది లాంగ్ బ్లౌజ్ అన్నమాట. అంటే పట్టు లంగా మీదకి వేసుకునే బ్లౌజ్. ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది ఇలా మోడల్ పెట్టాను. ఇక్కడ హ్యాండ్స్ ఇలా వస్తుందన్నమాట. మోడల్ అనేది ఇలా వస్తుంది. ఈ హ్యాండ్స్ అనేది కిర్సిక్ కాబట్టి నేను పై వైపున పఫ్ అనేది ఎక్కువ వచ్చేటట్లు కటింగ్ చేసి స్టిచ్ చేశాను. అలా కాకుండా పఫ్ చిన్నది కావాలి అనుకుంటే ఎలా కటింగ్ చేయాలి అనేది కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అంటే ఈ హ్యాండ్ మోడల్ ప్లస్ పఫ్ తక్కువ రావాలి అనుకున్నప్పుడు ఎలా మార్క్ చేసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీరు కావాలంటే అందులో చూసి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ టోటల్ బ్లౌజ్ ప్లస్ హ్యాండ్స్ 2 కలిపి పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క సైజ్ అనేది 29 సైజ్, చెస్ట్ ఆన్ 29. టోటల్ మనకి ఏమేమి మెజర్మెంట్స్ కావాలి అంటే చెస్ట్ ఆన్ 29, బ్లౌజ్ యొక్క లెంత్ 15, వేస్ట్ ఆన్ 26, ఆర్మ్ రౌండ్ 14, షోల్డర్ 12, హిప్ రౌండ్ 30, హ్యాండ్ లెంత్ 9 దగ్గర హ్యాండ్ లూజ్ 10, హ్యాండ్ లెంత్ 9 దగ్గర హ్యాండ్ లూజ్ 9. ఈ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి అన్నమాట. ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి ఈ మోడల్కి జస్ట్ బ్యాక్ నెక్ డీప్ అనేది 2.5 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదా బ్యాక్ నెక్ డీప్ పెట్టినప్పుడు బ్యాక్ నెక్ యొక్క డీప్ అనేది 8 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ ఇవే మెజర్మెంట్స్తో షార్ట్ బ్లౌజ్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో అనేది కూడా ఆల్రెడీ రికార్డ్ చేశాను అన్నమాట. అది కూడా అప్లోడ్ చేస్తాను. అంటే ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్, బ్యాక్ నెక్ 8 ఇంచెస్ డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు మనము ఎలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి, అంటే షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ విత్ షోల్డర్ విత్ ఎంత మార్క్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఈ వీడియోలో ఈ మోడల్ బ్లౌజ్కి అంటే బ్యాక్ సైడ్ ఓపెన్ వచ్చేస్తుంది. మార్కింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకుంటున్నాము. అందుకోసము లైనింగ్ క్లాత్ని డబల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని బాటమ్ సైడ్ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ 15, 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకొని 16 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 12 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 6 ఇంచెస్. తర్వాత షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ రౌండ్ కూడా అంతే పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 29, లూజ్ కోసం 2 ఇంచెస్ని యాడ్ చేసి 31ని బై 4 చేశాను అనమాట. అలా కాకుండా 29ని బై 4 చేసి డైరెక్ట్గా మనము మార్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జస్ట్ ఒక 2 ఇంచెస్ లూజ్ కావాలి అని అడిగారు కాబట్టి నేను కొంచెం లూజ్ పెట్టి కటింగ్ చేస్తున్నాను. అంటే బ్యాక్ సైడ్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి కట్ ఫిట్ రావడం కోసము మనం చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో కరెక్ట్గా దాన్ని బై 4 చేసుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ లూజ్ కోసం 2 ఇంచెస్ని యాడ్ చేశాను అనమాట. అంటే చెస్ట్ రౌండ్ 7.75, అంటే ఇక్కడ చెస్ట్ రౌండ్ 31 డివైడెడ్ బై 4 అంటే 7.75. 7.75 దగ్గర 1 మార్క్ చేసుకుని 1.5 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ రౌండ్ 26, లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలంటే 28, దాన్ని బై 4 చేసుకోవాలంటే 7 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ ఖర్చులకి. తర్వాత హిప్ రౌండ్, ఇక్కడ హిప్ రౌండ్ 30, దాన్ని బై 4 చేసుకుంటే 7.5 ఇంచ్ దగ్గరికి 1 మార్క్, 1 ఇంచ్ ఖర్చుల్లోకి ఫోల్డింగ్ కోసం అనమాట. సైడ్ 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ ఎందుకు అంటే సైడ్ కట్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ డాట్స్ని కలుపుతూ ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆర్మ్ కర్వ్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ కట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 14, దాన్ని బై 2 చేసుకుంటే 7 ఇంచెస్, కానీ మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది. హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చినా మనం దాన్ని స్కిప్ చేసేయచ్చు అనమాట.
ఇప్పుడు నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్, హై నెక్ పెడుతున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ విత్ తీసుకున్నాము. కాబట్టి దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత నెక్ విత్‌గా మార్క్ చేసుకోవాలి. అంటే నెక్ విత్ 3 ఇంచెస్. తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క డీప్ 5 ఇంచెస్ డౌన్‌కి ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్‌ని డ్రా చేసుకోవాలి. మనకి ఏ నెక్ షేప్ అయినా సరే ఈ బాక్స్‌లోనే డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ నెక్ షేప్‌కి మనము బాటమ్ వైపు నుంచి 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా నెక్ షేప్‌ని డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్‌ని బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసము లైనింగ్ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉందన్నమాట. అంటే ఓపెన్ సైడ్ మన వైపు ఉండేలా ఇలా పెట్టుకొని ఇక్కడ 1½ ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే బ్యాక్ సైడ్ ఉక్సులు పట్టి, కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవడం కోసము మనం ఇలా మార్క్ చేసుకొని లైన్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్‌ని ఇలా పెట్టుకొని మనము ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ యొక్క డీప్ అనేది 3 ఇంచెస్ డౌన్‌కి ఇలా మార్క్ చేసుకొని నెక్ షేప్‌ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్‌కి 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ సైడ్ క్రాస్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. అందుకోసం మనం ఇలా బాటమ్ సైడ్ స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్‌ని కటింగ్ చేసుకొని హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 9 ఇంచెస్, హ్యాండ్ యొక్క లూజ్ కూడా 9 ఇంచెస్ అన్నమాట. హ్యాండ్ యొక్క లెంత్ 4 దగ్గర హ్యాండ్ యొక్క లూజ్ 10 ఇంచెస్. ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్‌ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకుంటాము. ఇక్కడ మనము 2 హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఈ క్లాత్‌ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇక మనము ఈ మోడల్ హ్యాండ్స్‌కి ఎలా అంటే ఫస్ట్ ఈ క్లాత్‌కి సెంటర్‌లో 1 మార్క్ పెట్టుకుంటాము. ఇది టోటల్ 16 ఇంచెస్ ఉంది. దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్ అన్నమాట. 8 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అవతల వైపుకి, 2 ఇంచెస్ యువతల వైపుకి ఇలా మార్క్ చేసుకుంటాం. ఎందుకంటే దీన్ని తీసుకొచ్చి ఈ మార్క్ దగ్గరికి ఇలా పెట్టాలి. దీన్ని తీసుకొచ్చి ఈ మార్క్‌ని తీసుకెళ్ళి సెంటర్ మార్క్ దగ్గరికి ఇలా పెట్టి లోపల వైపున స్టిచ్ వేస్తాం అన్నమాట. ఇంతవరకు స్టిచ్ రానిస్తాము. ఇక్కడేమో ఇక్కడ ఈ క్యాప్‌ని ఫ్రిల్స్ పెడతాం అన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ చూడండి పిక్చర్‌లో చూపించినట్లే ఇలా వస్తుందన్నమాట. కాబట్టి మనం ఎలా మార్క్ చేసుకోవాలంటే టోటల్ మనకి ఇక్కడ ఎంత ఉంది 4 ఇంచెస్ వచ్చింది. అంటే ఓపెన్ చేసినప్పుడు 4 ఇంచెస్, దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకుంటే 2 ఇంచెస్ అన్నమాట. 2 ఇంచెస్ అవతలకి ఇలా మార్క్ చేస్తాము. ఫస్ట్ ఇలా మార్క్ చేసుకుని ఇలా లైన్‌ని డ్రా చేసుకుంటాం. ఇది ఎక్స్ట్రా పై వైపున ఫ్రిల్స్ కోసం, బాటమ్ వైపున ఫోల్డింగ్ కోసం అన్నమాట. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ అనేది 9 ఇంచెస్, 1 ఇంచ్ కొచ్చలకు యాడ్ చేసుకొని 10 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ జస్ట్ పఫ్ కోసము 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము యాక్చువల్ ఇదొచ్చేసి పఫ్ కోసము, ఇదొచ్చేసి బాటమ్ వైపున ఫ్రిల్స్ కోసము, పై వైపున మోడల్ కోసం అన్నమాట. ఇప్పుడు యాక్చువల్ హ్యాండ్ మార్కింగ్ చేద్దాం. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎంతో చెక్ చేసుకోవాలి. మనం బాడీ పార్ట్‌ని కటింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 1½ ఇంచ్ ఖర్చుల కంటే ఇక్కడికన్నమాట. ఇలా చెక్ చేసుకుంటే మనకి 7½ ఇంచ్ వచ్చింది. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 29 కాబట్టి ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్‌కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి టేప్‌ని ఇలా పెట్టుకొని 7½ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుందన్నమాట. 7½ అంటే ఇక్కడికి వస్తుంది.
ఇక్కడ మనకి కొంచెం జాయింట్ పడుతుంది. తర్వాత బాటమ్ హ్యాండ్ యొక్క లూజు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ 9/2 చేసుకుంటే 4.5 1.5 ఇంచ్ ఖర్చులకి ఇక్కడికనమాట. ఇక్కడ మళ్ళీ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. నేను జాయింట్ చేసేసి తర్వాత మార్కింగ్ చూపిస్తాను. అప్పుడే మీకు నీట్‌గా అర్థమవుతుందనమాట. ఇంతవరకు కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ దీన్ని ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఇటువైపున జాయింట్ చేసేసి తర్వాత మార్కింగ్ చూపిస్తాను మీకు. ఇక్కడ సైడ్స్ జాయింట్ చేశాను. ఇక్కడ ఈ లైన్ అనేది కొంచెం అవతలకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇక్కడ 4.5 ఇంచ్ హ్యాండ్ లూజ్ ఇక్కడ నుంచి పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ అనేది ఇది లోపలికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చులో. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ 7.5 ఇంచ్ ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి పెట్టుకోవాలన్నమాట. 7.5 ఇంచ్ ఆర్మ్ రౌండ్ 1.5 ఇంచ్ ఖర్చుల్లోకి 9 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకుంటాం. మామూలుగా అయితే మనము ఆర్మ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇలా షేప్‌ని డ్రా చేసుకుంటాం. యాక్చువల్ హ్యాండ్ అనేది ఏంటి? ఇదనమాట. ఈ పార్ట్. మనం ఎక్స్ట్రా మోడల్ కోసం మార్క్ చేసుకుంది ఇదనమాట. ఇది ఈ కొంచెం. ఇప్పుడు దీన్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలుపుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటాం. ఇక్కడ సెంటర్‌లో 1 మార్క్ పెట్టుకొని ఈ 2 హ్యాండ్స్‌ని డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్‌లు కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్‌లు తీయటం అనేది 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ నుంచి క్రాస్‌లు తీయటం స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఎండ్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోవాలి. ఇలా క్రాస్‌లు కటింగ్ చేసుకుంది ఫ్రంట్ సైడ్‌కి వెళ్ళేలా జాయిన్ చేసుకుంటాం అన్నమాట. ఇవి హ్యాండ్స్. ఇక్కడ ఈ పిక్చర్‌లో చూసుకుంటే ఇక్కడ ఈ జాయింట్ అనేది ఎక్కడికి ఎండ్ కావాలి అనేది చూసుకోవాలి. మనం నీట్‌గా అబ్జర్వ్ చేసాము అంటే చూడండి మరీ పైకెళ్ళినా అది లుక్ రాదనమాట. మరీ కిందకొచ్చినా లుక్ రాదు. అది ఆ జాయింట్ అనేది ఎక్కడికి ఎండ్ అయింది చూద్దాము. హ్యాండ్స్ యొక్క లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్‌లో ఇక్కడ మనము ఈ స్టిచ్ అనేది ఎక్కడికి ఎండ్ చేయాలి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ హాఫ్ పార్ట్ వరకు స్టిచ్‌ని ఎండ్ చేసేశారు. హాఫ్ పార్ట్ ఓపెన్ పెట్టారు. అంటే మనము హ్యాండ్ లెంత్ ఎంతైతే తీసుకుంటామో దాంట్లో హాఫ్ పార్ట్ వరకు స్టిచ్‌ని ఎండ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ మనము హ్యాండ్ లెంత్ అనేది 9 ఇంచెస్ దానికి 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకున్నాం. అంటే 10 ఇంచెస్ కదా! దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. ఇక్కడ ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి 5 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి 2 ఇంచెస్ ఇవతలకి, 2 ఇంచెస్ ఇవతలకి మార్క్ చేసాం. అక్కడ లైన్స్ డ్రా చేసుకుంటాము. తర్వాత 5 ఇంచెస్ అంటే ఇక్కడికనమాట. ఇక్కడికి ఇలా ఎండ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడికి స్టిచ్‌ని ఎండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ సెంటర్ మార్క్ ఈ స్టిచ్ దగ్గరికి ఇలా రానిచ్చి ఇక్కడ 1 స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని ఇలా పెట్టి మొత్తం కూడా నీట్‌గా ఇక్కడ ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసుకొని ఔటర్ సైడ్స్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసుకుంటాం. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ పీస్‌ని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్‌ని ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.
తర్వాత బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసుకుంటాము. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి, కాజాల పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపునేమో ఉక్సులు పట్టి, ఇటువైపునేమో కాజాల పట్టి అనమాట. మనం 1 ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! ఇది ఉక్సులు పట్టి కదా! దీన్నొచ్చేసి కరెక్ట్‌గా ఈ లైన్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి, మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదేమో కాజాల పట్టి. ఫస్ట్ దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసి, మళ్ళీ కరెక్ట్‌గా ఈ లైన్ దగ్గరికి ఇలా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఇలా పెట్టుకుంటే ఇవి 2 కూడా ఫ్రంట్ పార్ట్‌కి ఈక్వల్‌గా ఉండాలనమాట. ఇలా కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌కి నెక్ పీస్‌ని ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో, అలాగే బ్యాక్ పార్ట్‌కి కూడా నెక్ పీస్‌ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ పీస్‌ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్‌ని జాయిన్ చేసుకున్న తర్వాత మనము ఓవర్‌లాక్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్‌కి ఓవర్‌లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడు, బాటమ్ సైడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకోవాలనమాట. మనం క్రాసులు తీసింది ఎటువైపో చూసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇది క్రాసులు తీసింది. అంటే ఫ్రంట్ వైపుకి రావాలి. ఇటువైపుకి రావాలనమాట. దీన్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అవతలకి, 2 ఇంచెస్ ఇవతలకి ఇలా మార్క్ చేసుకొని, ఈ గ్యాప్‌లో మనం ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలనమాట. అప్పుడు మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. మనము బాడీ పార్ట్‌కి బాటమ్ సైడ్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో, అలాగే హ్యాండ్స్‌కి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత, ఇక్కడ హ్యాండ్స్‌కి ఇలా ఫోల్డ్ చేసుకొని, దీన్ని ఇలా టర్న్ చేసుకొని, బాటమ్ హ్యాండ్ యొక్క లూజ్ అనేది 9 ఇంచెస్. దాన్ని బై 2 చేసుకుంటే 4 ½ ఇంచ్. 4 ½ ఇంచ్ దగ్గరికి ఇలా పెట్టుకొని, ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1 ½ ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకున్నాం కదా! అక్కడికి ఇలా మార్క్ చేసుకొని, సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత, మనం బాటమ్ సైడ్ కట్స్ స్టిచ్ చేసుకోవాలి.
దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్స్ ఓవర్లాక్ చేసుకొని బాటమ్ సైడ్ హెమ్మింగ్ చేసుకోవాలి. నెక్ వైపు హెమ్మింగ్ చేసుకోవాలి. ఉక్సులు కాజాలు స్టిచ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇదేమో ఫ్రంట్ లుక్ ఇలా వస్తుందన్నమాట. ఇదేమో బ్యాక్ లుక్. ఇలా చాలా ఈజీగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.